నమస్తే. ఈరోజు మన రెసిపీ ఎండాకాలంలో చల్లదనం కోసం ఈరోజైతే పెసరపప్పు తీసుకొని పెసరకట్టు చారు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే చిన్న గ్లాస్ పెసరపప్పు కడాయిలో వేసి కొద్దిగా వేపుకోవాలి, లేదంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా పెసరపప్పు, కాబట్టి వేయించుకొని చేస్తేనే బాగుంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీన్ని దింపి పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఒక స్టీల్ గిన్నెలో వాటర్ అనేది ఒక 2-3 గ్లాసులు వేసి స్టవ్ మీద పెట్టుకుందాం. అంతలోపు కడాయిలో వేగిన పెసరపప్పు ఉంది కదా, అందులో వాటర్ వేసి 1 నిమిషం నాననిచ్చి దాన్ని శుభ్రంగా కడిగేసి వేయాలి. కడిగిన తర్వాత ఈ పప్పును స్టవ్ మీద పెట్టుకున్న గిన్నెలో వేసుకోవాలి. వేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేస్తే పొంగు రాదు కదా, లేకపోతే పొంగిపోతుంది మొత్తం కంప్లీట్గా. కాబట్టి ఇలా ఆయిల్ వేసుకుంటే పొంగదు. ఇలా మూత పెట్టుకొని ఉడికించాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయలు ఒక మీడియం సైజుది పొడవుగా కట్ చేసి ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇది ఒక 50% కుక్ అయిన తర్వాత ఇందులోకి టమాటాలు అండి, ఒక 3 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే స్మెల్ అనేది బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి, మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి ఇంకా ఉప్పు కారం తగినంతగా చూసి వేసుకోవాలి. మరి ఎండాకాలం ఎక్కువ కారం వేస్తే ఘాటుగా తినలేము కదా, కాబట్టి మామూలుగానే నేనైతే 1 టీ స్పూన్ వేసాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టేసి, మూత కంప్లీట్గా మొత్తం పెట్టకూడదు, పొంగిపోతుంది కాబట్టి సగం మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. పప్పు అనేది బాగా ఉడికిపోతుంది. ఇంకా తాలింపు వేసుకోవటమే ఆలస్యం. ఇక్కడైతే పప్పు బాగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం అయితే నేను ఎల్లుల్లిపాయలు ఒక 4-5 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసి గిన్నె హీట్ ఎక్కగానే ఇందులోకి తగినంత ఆయిల్ వేసి తాలింపు కోసం ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఇలా సగం సగం చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి కొద్దిగా మాడినట్టు కాగానే జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్, అలాగే 3-4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కరివేపాకు కొంచెం తీసి ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చిటుపట్లాడగానే దింపి మూత పెట్టేసుకోవాలి. అంటే ఈ తాలింపు అందులోకి వేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు పప్పు కవ్వంతో రుద్దుకోవచ్చు, లేదంటే అలాగే వేసుకున్నా సరిపోతుంది. పప్పు అనేది ఇక్కడ బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇది రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.